హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. చలి బాగా ఎక్కువైంది కదా మన తెలుగు రాష్ట్రాల్లో. నవంబర్ అయిపోతుంది, ఇంకా డిసెంబర్ జనవరి కూడా బాగా చలిగా ఉంటుంది. చలి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ చాయ్ కదా. కొంతమంది జింజర్ టీ అని, ఇలైచీ టీ అని రకరకాల చాయ్ తాగుతూ ఉంటారు. అలా సపరేట్ కాకుండా అన్నీ ఒకే చాయ్ మసాలా లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒక 6-7 రకాల స్పైసెస్ అన్నీ కలిపి చాయ్ మసాలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అలాంటి ఒక మంచి పౌడర్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే ఈ శ్రీహరీస్ చాయ్ మసాలా పౌడర్ అండి. 100% హోమ్ మేడ్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు. చక్కగా ఈ గ్లాస్ జార్లో వాళ్ళు ఇస్తున్నారు. 6-7 రకాల స్పైసెస్ ఉన్నాయండి. అబ్బా ఏముందిలే, మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనుకుంటారేమో, బట్ మనం చేసుకోవడానికి, ప్రొఫెషనల్గా చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదండి. ఏ స్పైస్ కొంచెం ఎక్కువ తక్కువ వేసినా కూడా టేస్ట్ మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, టెక్స్చర్ ఇలా వస్తుంది. మేము చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నామండి, చాలా బాగుంది. ఈ చలికి మనకు గొంతు క్లియర్గా ఉండదు, అలా చాలా వాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ చాయ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకుందాము. అందులోకి నేను ఒక టీ కప్తో హాఫ్ కప్ దాకా వాటర్ వేస్తున్నా. ఆ వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే మన శ్రీహరి చాయ్ మసాలా పౌడర్, అది ఒక 1/4 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, అంతే. హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేస్తున్నాను. ఇందులో సొంటి, తర్వాత ఇలైచీ, చెక్క, లవంగం, ఇంకా మనకు తెలియని ఎన్నో కొన్ని రకాల స్పైసెస్ అన్నీ వేసి వాళ్ళు తయారు చేసి పంపిస్తారండి. అది 100 గ్రామ్స్ జారు నేను చూపిస్తున్నది. ఇలా మన టీ డికాషన్ బాగా మరగాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిస్తే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుందన్నమాట. బాగా మరుగుతుంది ఇక్కడ. ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ దాకా పాలు వేస్తున్నా. ఈ కాచి చల్లార్చిన పాలు వేస్తున్నా నేను. మనం పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. వేసుకొని స్పూన్ పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మీరు ఇందులోకి జాగరీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ చలికి వేడివేడిగా చాయ్ తాగితే సూపర్గా ఉంటుంది కదండి. అందులోనూ ఇలాంటి మసాలా చాయ్ తాగితే అబ్బా చాలా హాయిగా ఉంటుంది. నేను ఇక్కడ జాగరీ పౌడర్ వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ దాకా జాగరీ పౌడర్ వేసాను. ఈ చలి ఎక్కువైపోయింది, జలుబు, దగ్గు, తర్వాత గొంతులో గరగర, గొంతు నస, ఆ తర్వాత ఆకలి లేకపోవడం, హెడ్ఏక్స్ ఇవన్నీ వస్తాయండి. ఒకసారి మార్నింగే మన డే స్టార్ట్ అవ్వడమే ఇలాంటి టీతో కానీ స్టార్ట్ అయితే చాలా హాయిగా ఉంటుందండి. గొంతు ఎంత క్లియర్గా ఉంటుందో అసలు నేను చెప్పలేను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట మన రోజు ఈ చాయ్తో స్టార్ట్ చేస్తే. మన చాయ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అన్నీ వేసేసాక ఫిల్టర్ చేసి నేను ఇలా టీ కప్లో వేసేసాను. వేడివేడిగా చాయ్ తీసుకుంటున్నాను. మా డే అయితే ఇలానే స్టార్ట్ అవుతుందండి. మరీ ఎక్కువసార్లు కాకపోయినా రోజుకి 1 or 2 టైమ్స్ తాగుతుంటాం అంతే చాయ్. ఒకవేళ మీకు చాయ్ ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్లో కూడా బాయిల్ చేసుకొని మన చాయ్ మసాలా పౌడర్ వేసేసుకొని తాగొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారా, ఈ ప్యాకేజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, చాలా సెక్యూర్డ్గా ఉంది. చూసారా, అలా వచ్చిందనమాట. నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసి చూద్దాము. బబుల్ ర్యాపింగ్లో పెట్టారనమాట. సో మనకి ఇది ఆల్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందండి, ఫ్రీ డెలివరీ. మీకు ఇలాంటి డెలివరీ ఛార్జెస్ ఉండవన్నమాట. సరే, బబుల్ ర్యాపింగ్లో వచ్చింది, చాలా బాగుందండి. అలాగే దాని లోపల కూడా మరొక కవర్లో గ్లాస్ జార్ని పెట్టారు. వీళ్ళు ఇవ్వడమే గ్లాస్ జార్లో ఇచ్చారనమాట. అది రీయూజబుల్ చేసుకోవచ్చు మనము, రీయూజబుల్ అది. చూసారా, గ్లాస్ జార్ పైన ఒక థ్యాంక్ యూ స్టిక్కర్ పెట్టేసి ఇలా గ్లాస్ జార్లో ఇచ్చారు. ప్యాకేజింగ్ మాత్రం సూపర్గా ఉందండి. ఈ ప్యాకేజ్కి మనం కొనాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఆ గ్లాస్ జార్ చాలా ఇష్టపడ్డాను. గ్లాస్ జార్ అది రీయూజబుల్, అయిపోయాక మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు మన కిచెన్ ఐటమ్స్. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు. సో హ్యాపీగా యూస్ చేయొచ్చు. టీ తాగలేని వాళ్ళు కొంతమంది బ్లాక్ టీ తాగుతారు కదా, అందులో కూడా ఈ శ్రీహరి చాయ్ మసాలా పౌడర్ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. అది లేకుంటే మనం జస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకొని మార్నింగ్ ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మరిగించి వడకట్టుకొని తాగితే గొంతు ఎంత క్లియర్గా ఉంటుందోనండి, చాలా హాయిగా ఉంటుంది. ఒకసారి ఆయిల్ ఫుడ్ తింటుంటాము, గొంతు గరగరగా, నసగా, థ్రోట్ ఇన్ఫెక్షన్గా, ఇంకా జలుబు వచ్చేస్తుందేమో, అట్లా రకరకాలుగా ఉంటుంది కదా. అవన్నీ తగ్గుతాయండి చాయ్ మసాలా తాగితే. మల్టీపర్పస్ అండి ఇది. ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి.
నేను ఇక్కడ మీకు నంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. కావాలనుకునే వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ సిరిహరి చాయ్ మసాలా పౌడరు ఒకసారి ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాళ్ళు యాడ్ చేయలేదు. 100% హోమ్ మేడ్. వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చి వాళ్ళ చేతులతో తయారు చేసి మనకు చక్కగా ప్యాక్ చేసి పంపిస్తారు. ఈ చాయ్ మసాలా 50 గ్రామ్స్ అలాగే 100 గ్రామ్స్ జార్స్లో అవైలబుల్గా ఉంది. ప్లీజ్ నచ్చేవాళ్ళు ఒకసారి బుక్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.